హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా రావుల. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. వినాయక చవితి కదా ఈరోజు. అందరూ ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి అట్లాగే అందరూ ప్రతి ఒక్కళ్ళు హెల్దీగా హ్యాపీగా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున కుటుంబం తరపున వినాయక చవితి శుభాకాంక్షలు. ఇంక పండగ కదా, అందుకని మార్నింగ్ ఉదయాన్నే నిద్ర లేచాను. ముందు రోజు ఏంటంటే పని అంతా చేసి పెట్టుకున్నాను కాబట్టి మార్నింగ్ లేచినాను. ఇంక నేను కసు ఊడ్చి బండలు తుడిచేసి వేసుకున్నాను. ఇంక అంతే. ఇంకా ముందు రోజు ఇలా పని అంతా చేసి పెట్టుకుంటే పండగ రోజు మనకు పండగ కావాల్సినవన్నీ మన ప్రసాదాలైన అవన్నీ తొందరగా చేసుకోవచ్చు. మనం పూజ కూడా చాలా బాగా చేసుకోవచ్చు. అదే మార్నింగే పనులన్నీ పెట్టేసేసుకున్నాం అనుకోండి మనకు కుదరదు. ఎందుకంటే మనకి అదర్ హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు కదా. అందుకని అన్నట్టు నేను ముందు రోజు ఎప్పుడైనా పండుగలకి ముందు రోజే పని అంతా చేసి పెట్టుకుంటాను. ఇంకా మార్నింగ్ లెగిసి కసు ఊడ్చి బండలు తుడిచేసేసి ఇంటి ముందు ముగ్గు అయితే వేసుకొని, అలాగే దేవుడి గది ముందు మాత్రం ముగ్గు అయితే వేసుకొని, ఇంక ఇట్లాగా స్టవ్కి అయితే ఇంకా పసుపు కుంకుమ అయితే పెట్టేసేసుకొని ఆ తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా తలస్నానం చేసి రాగానే ఫస్ట్ బియ్యం అయితే నానపెట్టేసేసి పక్కన పెట్టాను పులిహార అయితే చేద్దామని. ఇంకా ఆ తర్వాత అయితే వంట అయితే స్టార్ట్ చేసేసేసి ఇంకా ఫస్ట్ బియ్యం అయితే పెట్టేసేసాను. ఇంకెందుకంటే ఉడుకుతాయి కదా, పులిహార కదా, ఇంకా రైస్ కూడా ఉడకాలి. అందులో మనం పులిహార కలుపుకోవాలి. నిమ్మకాయ పులిహార చేస్తున్నా అండి, చింతపండు పులిహార అయితే చేయట్లేదు. నిమ్మకాయలు చాలా ఉన్నవి. అలాగే ఇంకొక పొయ్యి మీద కుడుములకి ఉండ్రాలకు కూడా బియ్యం పిండి అయితే ఇట్లాగ నేను ముందే కొంచెం వాటరు అలాగే బెల్లం అయితే వేసుకొని, అవి కొంచెం బెల్లం కరిగిన తర్వాత బియ్యం పిండి అయితే వేసుకొని ఇలా ఎక్కడ ఉండలనేది లేకుండా ఇంకా నేను ఉండ్రాలకి కుడుములకి అయితే ఇలా చేసుకుంటున్నాను. ఇంకా పిండి అయితే కలపడం అయితే అయిపోయింది. ఇంకా ఆ తర్వాత కొంచెం చల్లారాలి. మనకు గోరువెచ్చుకున్నప్పుడు ఉండ్రాళ్ళు కుడుముల్లాగా అయితే చేసుకొని ఇంకా వాటిని అయితే మనం ఆవిరి గిన్నెలో ఉడికిచ్చేసేసుకుంటే సరిపోయిద్ది. ఇంకా ఆల్రెడీ పొయ్యి అయితే ఖాళీగా ఉంది కదా, అందుకని వెంటనే పొంగల్ కూడా పెట్టేశాను. ఇంకా మనం ఎప్పుడైనా కానీ ఇలాగా పని అనేది ఆపకుండా మనకి పండగలప్పుడు ఇంకా వెంటనే చేస్తూ ఉంటుంటే మనకి పని అనేది అయిపోతూ ఉంటుంది. ఇంకా పొంగల్ కూడా అయిపోయింది. పులిహారకు కూడా ఆల్రెడీ నిమ్మకాయలు అయితే పిండి పక్కన పెట్టేసేసాను. ఇంకా ఉండ్రాళ్ళు కుడుములు కూడా చేశానండి. వాటిని ఇలాగ నేను ఇడ్లీ పాత్రలో ఇంకా అయితే పెట్టేశాను. ఆవిరి కోసం, ఆవిరికి మొగ్గుతాయి అన్నట్టు. ఉండ్రాళ్ళు కుడుములకి మనం తడిపిండితో చేసుకుంటే ఇంకా బాగుండిద్దండి, తడి బియ్యం పిండితోటి. నేనైతే ఇంక పొడి బియ్యం పిండితోనే చేశాను. ఇంకా పులిహోరకు కూడా ఆల్రెడీ నిమ్మకాయ అయితే పిండేసేసాను. ఇంకా ఆ తర్వాత తాలింపు గింజలు అవన్నీ అయితే పెట్టేసేసి ఇంకా పులిహోర కూడా కలుపుతున్నారు. పొంగల్ అయిపోయింది, ఇంకా పులిహోర కూడా అయిపోని వస్తుంది. ఇంకా నీళ్ళు అయితే పెట్టాను ఇంకొక పొయ్యి మీద. ఎందుకంటే పిల్లల్ని అయితే అప్పుడే నిద్ర లేపాను. 6:30 దాకా వాళ్ళైతే నిద్ర లేగలేదు. ఇంకా మా బాబు మా వారైతే నిద్ర లేసి ఇంక స్నానం చేసి పత్రికలు అలాగే మనకి ఎకో ఫ్రెండ్లీ వినాయకమయ్యే చిన్నది, ఎప్పుడు మేము మట్టి విగ్రహమే తెచ్చుకుంటాం చిన్నది, అదైతే తేవడానికి బయటకైతే వెళ్ళారు. అవి అలాగే పత్రికలు అవన్నీ ఏంటంటే కాలేజీలో చాలా రకాల చెట్లు అయితే ఉంటాయి. ఇంకా కాలేజీలోనే తీసుకొని వస్తారు ఎప్పుడైనా కానీ ప్రతి సంవత్సరం వినాయకమయ్యకి. మేమైతే వినాయక చవితి నేను పెళ్ళైన తర్వాత చేసుకుంటున్నాను. పెళ్ళి కాకముందు అయితే అసలు చేసుకోను, ఎందుకంటే మా ఇంట్లో చేసుకునేది లేదంట. అందుకని మేము పెళ్ళి కాకముందు అసలు వినాయక చవితి ఎప్పుడూ చేసుకోలేదు. పెళ్ళైన తర్వాత నుంచే స్టార్ట్ చేశాను. పెళ్ళైన తర్వాతే ఈ పూజకి కావాల్సినవి ఇవన్నీ చేసుకోవడం, కుడుములు ఉండ్రాలు కూడా ఫస్ట్ పెళ్ళైన కొత్తలో నాకు అసలు రాలేదు. అవి ఎలా చేయాలో కూడా తెలియలేదు. ఇంకా స్టార్టింగ్ 1 or 2 years చేసిన ఆ తర్వాత అయితే బాగా వచ్చినాయి. ఇంకా తర్వాత మా పాపకు కూడా డ్రెస్ అయితే ఆమంతటా ఆమె వీడియో తీసుకుని చూపిస్తుంది. కొత్త డ్రెస్ కొనుక్కొని వచ్చుకుంది. ఇంక మా పాపను కూడా ఇంకా స్నానం అయితే చేపించేసేసి రెడీ చేసి ఇంకా నేను కూడా డ్రెస్ అయితే మార్చుకొని శారీ అయితే కట్టుకున్నానండి. ఇంకా మా వారు మా బాబు ఆల్రెడీ స్నానం చేసి కాలేజ్కి అయితే వెళ్ళారు అని చెప్పాను కదా. ఇంకా ఇలా ప్రసాదాలు కూడా అయిపోయినాయి నేను చెప్తున్నాగా. కుడుములు ఉండ్రాళ్ళు అలాగే పొంగలి పులిహోర అవైతే అయిపోయినాయి. ఇంకా వడపప్పు పానకము అట్లాగే ఇంకా అవి కూడా అయిపోయినాయి. గారెలకు కూడా పోసాను, కాకపోతే ఆయిల్ లేదు. శనివారం ఆయిల్ తెచ్చుకోకూడదు కదా, అందుకని అయితే ఇంక గారెలు అయితే ఇంకా ఆఫ్ చేశాను. ఇలా ఏంటంటే మనం ముందే ఇలా మండపం అవైతే కట్టేసేసుకుంటే మనకి తొందరగా అయిపోద్ది. మా వారు వచ్చేలోపు నేను ఇక్కడ మండపానికి సంబంధించి ముందే కట్టి పెట్టేశాను. ఇంక మా వారు కూడా ఇట్లాగా పత్రికలు అలాగే మామిడి తోరణాలు అరిటాకులు అవన్నీ అయితే తీసుకొని వచ్చారు. ఇంక మా పాపను రెడీ చేశాను, నేను కూడా రెడీ అయ్యాను. ఆల్రెడీ మా వాళ్ళు రెడీ అయ్యి వెళ్ళి వచ్చారని చెప్పాను కదా. ఫ్రూట్స్ పూలు అవన్నీ తెచ్చారు. ముందు రోజు అయితే ఏం తెప్పించుకోవాలి ఈసారి అన్నీ ఇంకా పండగ రోజే తెప్పించేసుకున్నాను. ఇంక ఇక్కడ ఏంటంటే ఇలా ఫ్రూట్స్ ఇవి అయితే కడుతున్నాను. నాకు ఇలా వినాయక చవితి అప్పుడల్లా మా తమ్ముడు అయితే గుర్తొస్తాడు, వంశీ. వాడే
ఎప్పుడు డెకరేషన్ చేస్తూ ఉంటాడు. మేము ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఇంకా వాడంతా సెట్ చేస్తాడు. మేము జస్ట్ ఇంక పూజ చేసుకోవడమే వినాయకుడిని పెట్టి. ఈ సంవత్సరం అయితే వాడు లేడు, కాలేజీ అయితే అయిపోయింది 4 years. ఇంకా తనైతే వెళ్ళిపోయాడు. ఇప్పుడు మేమే చేసుకుంటున్నాం. కానీ ఎంత కష్టమని నాకైతే ఫస్ట్ టైం నేనే చేస్తున్నాను. నాకైతే అంత కష్టం అనిపించింది. మా వంశీ ఉన్నప్పుడు మాకైతే అంత కష్టం అనిపించలేదు. ఇంకా ఈ డెకరేషన్ అంతా చేయడానికి, పాలు వెళ్ళి ఇవన్నీ కట్టడానికి కొంచెం కష్టమే ఏదైనా కానీ. ఇంకా తర్వాత మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మట్టి వినాయకమయ్య ఎంత బాగుంది కదా, చాలా బాగుంది. ఇలా మట్టి తెచ్చుకుంటే మనకు నీళ్ళల్లో కూడా వెంటనే కలిసిపోతాయి. అట్లాగే మనకి వాటర్ కూడా పొల్యూట్ కాకుండా ఉంటాయి కదండి. అందుకని అయితే మేము ప్రతి సంవత్సరం ఇలా మట్టి అయితే తెచ్చుకుంటాము. ఇంకా తర్వాత చిన్న వినాయకమయ విగ్రహానికి పసుపు కుంకుమ బొట్లు అలాగే గంధపు బొట్లు అవన్నీ పెట్టేశాను. ఇలా నేను పెడతా ఉన్నాను. ఇంకా ఆల్రెడీ కింద చిన్న అది పెట్టేసేసి దానిపైన కొంచెం బియ్యం అవి అయితే పోసి పసుపు కుంకుమ అవన్నీ వేసి అయితే మా వినాయకమైన అయితే ఇలా పెట్టుకుంటున్నాను. అదేంటంటే వెనక్కి అలా పడిపోతున్నట్టు ఉంది. ఇంక అందుకని అయితే వెనకాల ఆకులు అవి అయితే పెడుతున్నాను. ఎందుకంటే వెనక్కి పడిపోతున్నట్టు ఉంది అన్నట్టు. ఇంకా స్టాండర్డ్గా నించోట్లేదు బియ్యం వేసినా కూడా. ఎందుకో కొంచెం ఆ కింద అనేది జారుతూ ఉంది. క్లాత్ వేసుకొని అరిటాకు అవన్నీ వేసాం కదా, ఆ కింద జారుతూ ఉంది. అందుకని ఆకులు అవి అయితే పెట్టేసాము వినాయకమయ్య చుట్టూ. ఇంకా ఎట్లా గ్రీనరీగా చాలా బాగుండిద్దని. వినాయకమయ్య ఫెస్టివల్ అంటేనే అసలు ఎంత బాగుండిద్దో కదా. అందరూ అదొక పెద్ద పండగలాగా చేసుకుంటారు. మీరు ఎలా వినాయకమయ్య పండుగని సెలబ్రేషన్ చేసుకుంటారు కామెంట్ అయితే చేయండి. మా పిల్లలు మాత్రం ఎంత ఇంట్రెస్ట్గా, అసలు చాలా ఇంట్రెస్ట్గా అయితే వినాయకమయ్య పండుగను మాత్రం, ముఖ్యంగా పిల్లలు యూత్ బ్యాచ్ అసలు ఎంత బాగా చేసుకుంటారో. చందాలు వేసుకొని వినాయక విగ్రహం తెచ్చుకొని అక్కడ పూజలు అవన్నీ చేసుకుంటే అసలు అదొక వినాయకమయ్య పండుగ అంటేనే అదొక పెద్ద సంబరం యూత్ బ్యాచెస్కి, చిన్నపిల్లలకి. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం మా ఇంటి దగ్గర వినాయకమయ్యని పెడతారు కదా, ఈ సంవత్సరం మాత్రం పెట్టలేదు, కుదరలేదు, అందుకే పెట్టలేదు. కానీ యూత్ బ్యాచ్ అంటే చిన్నపిల్లలు మాత్రం పెట్టాలన్నారు. కానీ పెద్దవాళ్ళకి కొంచెం చూసుకోవడానికి ఎవరికి కుదరట్లేదు, అందుకని అయితే పెట్టట్లేదు. కొంచెం డిసప్పాయింట్ అయ్యారు పిల్లలు, మా బజార్లో పిల్లలు. ఇంకా తర్వాత ఏంటంటే ఇంక పిల్లలు కూడా, మా బాబు సైలెంట్గా ఉన్నాడు కానీ మా పాప అయితే కొంచెం హెల్ప్ అయితే చేసింది. ఇంకా తర్వాత మేము ఇవన్నీ అయితే సెట్ చేసుకున్నాం. కొంచెం టైమే పట్టిద్ది ఎప్పుడైనా కానీ డెకరేషన్కి, మామూలుగా ఎప్పుడైనా కానీ. అందులో ఏంటంటే మా వారు 10:30 తర్వాత స్టార్ట్ చేయాలి అని చెప్పారు. ఇంకా నాకు ఆల్మోస్ట్ 10:30కే 9కే పనులన్నీ అయితే అయిపోయినాయి కంప్లీట్గా. ప్రసాదాలు చేయడం అన్నీ అయితే అయిపోయినాయి. ఇంకా పైన దీపారాధన చేయాలని పైన కూడా అన్నీ అయితే ఇంకా ఒత్తేసి నూనె పోయడం అవన్నీ అయితే చేశాను ఆల్మోస్ట్. బయట అయితే పెద్ద వర్షం అయితే ఏం పడట్లేదు, చూస్తున్నారు కదా. కానీ మబ్బు అయితే పట్టిందో 4 రోజుల నుంచి అయితే వర్షాలు పడతా, అసలు ఒక వారం నుంచి అసలు ఎలాగో ఉంది కదా. ఇప్పుడు కొంచెం పర్లేదు, బాగానే ఉంది. ఇంక ఈ లోపు నేను కూడా ఇంట్లో కావాల్సినవన్నీ అయితే ఒకదాని తర్వాత ఒకటి ప్రసాదాలు, ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకుంటా ఉన్నాను. ఇంక అన్నీ తెచ్చి ఇక్కడ పెట్టి దేవుడి దగ్గర ఇంకా మా వారు పూజ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా మేము 10:30 తర్వాతే స్టార్ట్ చేసామండి. 11ంటికి అలా అయితే స్టార్ట్ చేసాము. కావాల్సినవన్నీ తెచ్చుకున్నాం. ఇంక వన్స్ ఒకసారి ఇంక లెగకుండా ఎప్పుడైనా మనం పూజకి కావాల్సినవన్నీ ఇలా ముందే తెచ్చిపెట్టేసేసుకుంటే ఇంక పూజలోంచి లెగిసే పని ఉండదు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పూజ అయితే చాలా బాగా చేసుకున్నాం. ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాం. ముఖ్యంగా మా వారైతే ప్రతి సంవత్సరం వినాయకమయ్య వ్రతకల్పం అనే బుక్ అయితే ఉండిద్ది కదా, ఆ బుక్గా అయితే మా వారు చదివి మా చేత పూజ అయితే చేపిస్తారు. నాకు ప్రత్యేకించి వినాయక చవితిలో బాగా అనిపించేది ఇలా బుక్స్కి ఓం అని పెట్టుకోవడం. ఎందుకంటే మేము అసలు ఎప్పుడు పెట్టుకోలేదు. నాకు పెళ్ళైన కాడి నుంచి నా బుక్స్కి, మా వారి బుక్స్కి, అలాగే మా పిల్లల బుక్స్కి మొత్తానికి పెడతాను నేను పర్టికులర్గా. ఎందుకంటే నేను ఇదివరకు ఎప్పుడు పెట్టుకోలేదు కదా, నాకు బాగా నచ్చిద్ది. ఇంకా ఆ తర్వాత మా వారు పూజ అయితే స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ఈ బుక్లు మనకు బయట దొరుకుతాయండి, వినాయకమయ్య వ్రతకల్పం అని. అది మనం ఒకసారి తెచ్చిపెట్టుకుంటే మనకి చాలాలు, మేము ఇది తెచ్చుకొని కూడా ఆల్మోస్ట్ 5 years ఏమైంది. ఇంకా అది మాకు ఎప్పుడు ఇలాగా అవసరమైనప్పుడు ఇలా మనం వినాయక చవితి రోజు ఆ బుక్ అయితే చదువుకొని ఆ తర్వాత తీసి పక్కన పెట్టేసేసుకొని మళ్ళీ అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. ప్రసాదాలకు కూడా ముందంతా అరిటాకు అయితే వేసి పెట్టాము. ఎందుకంటే ప్రసాదాలు అప్పుడు ఇంకా తీసుకోవచ్చు అన్నట్టు, మూతలు అయితే ముందే ప్రసాదాలకు తీసుకోకూడదు కదా. అందుకని ఇంకా మా వారేం పూజ స్టార్ట్ చేసి ఇంకా ఆ బుక్లో ఉన్న అన్నీ అయితే చదువుతూ ఉన్నారు. ఇంక ఫస్ట్ మా చేత ఆచమనం అయితే చేపించి ఆ తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశారు. మా వారు పూజలు అవి బాగా చేస్తారు. ఎప్పుడు అయ్యప్ప మాలు కూడా వేసుకుంటారు కదా, పూజలు బాగా చేస్తారు. ఇంకా అట్లాగే ఇప్పుడులాగానే ఈ సంవత్సరం కూడా అట్లాగే మా చేత అయితే చాలా బాగా చేయించారు. పిల్లలు కూడా బాగా ఇంట్రెస్ట్గానే చేశారు. అప్పుడు దాకా చాలాసేపు ఉన్నారంటే చాలా గ్రేటే. ఆల్మోస్ట్ పూజ అయ్యేసరికి మాకు 12 అలా అయితే అయిందండి. టైము బాగానే అయింది.
స్కందనకు పరమశివుడు ఉపదేశించాడు. ఓ ధర్మరాజా, నీవు ఈ వ్రతాన్ని చేసినట్లయితే శత్రువులను జయించి సుఖప్రాప్తి పొందగలవు. ఈ వ్రతాన్ని దమయంతి ఆచరించి నలమహారాజును పెండ్లి చేసుకొనెను. ఇష్టకామ్య సిద్ధి పొందెను. శ్రీకృష్ణుడు ఆచరించి శమంతకమణితో జాంబవతిని పరిణయమాడిన సంఘటన గలదు. కుబ్జ రూపంలో ప్రకాశించుచుండగా అతనిని చూసి చంద్రుడు పకపక నవ్వాడు. వినాయకుడు చంద్రుని చూసి, ఓరి, నిన్ను ఈ చవితి రోజున ఎవరైతే చూస్తారో వారికి అపవాదు కలిగి ఇబ్బందులు పాలగొదురు గాక అని శపించాడు. చంద్రుడు తన అపరాధమును మన్నించమని వేడుకోగా వినాయకుడు స్కందునకు సాంబశివ ఇంకా కథ చదవడం కూడా పూర్తయితే అయిపోయింది. కంపల్సరీగా వినాయక చవితి రోజు మాత్రం కథ అయితే వినమంటారు కదా, కంపల్సరీగా అయితే వినాలంట. ఇంకా కథ కూడా చదివిన తర్వాత పూజ అంతా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా మా వారు కొబ్బరికాయ కొట్టడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంకెట్లా అయితే నైవేద్యంగా పెట్టేసేసి ఇంకా హారతి కూడా ఇస్తున్నారండి. ఇంకా పూజ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఆల్రెడీ ప్రసాదాలు కూడా అన్నీ తీసి ఇంకా పూజ అయిపోయింది కాబట్టి ప్రసాదాల మీద మూతలు కూడా తీసి ఇంకా దేవుడికి అయితే నైవేద్యంగా అయితే పెట్టేస్తున్నాము. ఇంకా హారతి ఇచ్చి దేవుడికి అట్లాగే మేము కూడా హారతి తీసుకొని కొంచెంసేపు బయటకు అయితే వెళ్తాము. ఎందుకంటే మాకు ఒక నమ్మకం ఏంటంటే మనం పూజ అయితే చేసుకొని బయటకు వెళ్తే ఆ తర్వాత మనం తలుపులన్నీ వేసి వెళ్ళాలి. ఆ తర్వాత దేవుడు వచ్చి మనం ఏమేమి ప్రసాదాలు చేసాము ఏందనేది చూస్తారు అని మాకు అదొక నమ్మకం. అది మీకు కూడా ఉందో లేదో కామెంట్ అయితే చేయండి. ఇంకా నమ్మకంతో మేము బయటకు వెళ్ళి మళ్ళీ వెంటనే సడన్గా ఇంట్లోకి అయితే రాకూడదు. ఒక 5 minutes అలా ఆగిన తర్వాత తలుపు ఒకసారి కొట్టి రావాలి. అట్లాగే ఇంక ఇంట్లోకి అయితే వచ్చేసాము. ఇంట్లోకి వచ్చి ఫస్ట్ తీర్థం అయితే తీసుకున్నాం. తీర్థం తీసుకున్న తర్వాత అప్పటికి మా పిల్లలు ఆకలి ఆకలి అని అంటున్నారు. ఇంక పిల్లలు ఉండలేరు కదండి, మనం అంటే ఉండగలం కానీ పిల్లలు ఉండలేరు కదా. ఫస్ట్ పిల్లలకి ప్రసాదాలు అయితే పెట్టి ఇంకా నేను కూడా స్టార్ట్ చేస్తున్నా. ఆల్రెడీ ఉన్నాయి కదండి ప్రసాదాలు, అవే సరిపోయినాయి. పులిహోర, పొంగలు, ఇంకా తీర్థము, అట్లాగే వడపప్పు, పానకము, ఇంకా వండ్రాళ్ళు, కుడుములు అవన్నీ అయితే తిన్నాము. ఈలోపు వర్షం అయితే బీవచ్చంగా నార్మల్గా పడట్లా, అసలు తెగ పడుతుంది. చూస్తున్నారుగా, ఇందాక పొడి పొడిగా ఉంది కదా, ఇంక ఇప్పుడు చూడండి ఎంత తడిగా అలా ఉందో. ఇప్పటికి టైం అయితే 1 అలా అయితే అయింది. ఇంకా సినిమా అయితే చూస్తున్నారు మా వాళ్ళు. ఇంకెట్లయినా పండగలు అప్పుడు ఏంటంటే హాలిడేస్ కదా, కొంచెం ఇంట్లో ప్రశాంతంగా పూజ చేసుకొని ఆ తర్వాత సినిమా చూస్తా, మధ్యాహ్నం మళ్ళీ వంట స్టార్ట్ చేయడం, ఆ తర్వాత కొంచెంసేపు టీవీ చూస్తా, హోంవర్క్ చేయడం, అట్లాగే గడిచిపోయింది. ఎందుకు పండగలు అప్పుడు మాత్రం టైం కూడా మనకి తొందరగానే అయిపోయినట్టు ఉండిద్ది. నేనైతే వంట స్టార్ట్ చేశాను. పెద్ద ఎక్కువ వంట ఏమి ఉండట్లేదులేండి, ఎందుకంటే ఆల్రెడీ పొద్దున్న చేసే కదా, అందుకని ఎక్కువ అయితే వంట తలుచుకోలేదు. టమాటా పచ్చిమిరకాయల పచ్చడి అయితే చేసి ఇంకా తర్వాత ఆల్రెడీ ఇంట్లో మా అందరికి జలుబులు అయితే చేసిన. ఇప్పుడు కూడా నేను కొంచెం వాయిస్ అయితే చేంజ్ అయింది కదా, జలుబు అయితే ఫుల్గా చేసింది, దగ్గు కూడా వస్తుంది బాగా. ఇంకా ఇంట్లో పచ్చిమిరకాయలు, పుదీనా, కొత్తిమీర ఉంటే ఇంకా పుదీనా రైస్ లాగా అయితే చేద్దాం అన్నట్టు పుదీనా, పచ్చిమిరకాయలు, అలాగే కొత్తిమీర, కొంచెం అల్లం, వెల్లుల్లిపాయలను అయితే మిక్సీ వేసాను. ఆ మిక్సీ వేసిన తర్వాత కొంచెం తాలింపు అయితే పెట్టేసేసుకొని పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు అయితే వేసి అవి కొంచెం మగ్గిన తర్వాత ఆల్రెడీ మనం ముందే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని అయితే వేసాను. ఇట్లా మనకి జలుబులు చేసి బాగోలేనప్పుడు ఏదన్నా మనకి స్పైసీగా తినాలనిపించింది కదా, ఇలాంటివి కానీ చేసుకున్నాం అనుకోండి మనకి స్పైసీగా తిన్న ఫీలింగ్ వచ్చిద్ది. ఇదేంటంటే కొంచెం మనకి జలుబు దగ్గులు కూడా తగ్గించేసిద్ది. ఎక్కువ మనకి పుదీనా, కొత్తిమీర అలాంటిది ఆ ఫ్లేవర్స్ ఎక్కువ. ఇంకా టమాటా పచ్చిమిరకాయల పచ్చడి కూడా వేయించుకొని పక్కన పెట్టేసేసుకున్నా, అదైతే చల్లారింది. ఇంకా తర్వాత మిక్సీ కూడా పట్టేసి పక్కన పెట్టేసేసాను. అట్లాగే ఇంకా వాటర్ కూడా పోసుకున్నా అండి, మనకి ఆ పేస్ట్ అనేది కొంచెం మగ్గిన తర్వాత. ఇంకా ఆ తర్వాత ఏంటంటే మా పిల్లలు ఈషు వాళ్ళైతే ఇక్కడ హోంవర్క్లు రాసుకుంటా ఏదో గేమ్స్ అయితే టీచర్ గేమ్ అంట. వీళ్ళల్లో ముగ్గురులో ఒకరు టీచరు, మిగతా వాళ్ళిద్దరు స్టూడెంట్స్. ఇంకా ఆ టీచర్ చెప్పినట్టు స్టూడెంట్స్ అయితే వినాలంట. ఈ గేమ్ అయితే తెగ ఆటాడుకుంటారు. ఇంకా ఆ గేమ్ అయితే ఆటాడుకుంటున్నాను. వర్షం మాత్రం బాగా పడుతుంది. ఇంక వాళ్ళు గేమ్స్ ఆడుకుంటుంటే ఈలోపు నేను కూడా బట్టలన్నీ మళ్ళీ అసలు ఈ వర్షాలు అప్పుడు ఏంటంటే పొద్దున వర్షం పడట్లేదని బట్టలన్నీ బయట ఆరేసాను, మళ్ళీ వర్షం పడుతుందని తెచ్చి లోపల ఆరేసాను. ఇట్లా 2-3 times అయితే జరిగింది. ఇంకా ఈలోపు నీళ్ళు కూడా కాగినాయండి. నేను ఒక చెంబు బియ్యం అయితే తీసుకున్నాను. దానికి
2 చెంబులు వాటర్ అయితే తీసుకున్నాను. నార్మల్ బియ్యంతో చేసుకున్నాను. దీన్ని బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు. మనకి ఇలా జలుబులు చేసినప్పుడు ఇలాంటివి తింటుంటే మనకు కూడా కొంచెం ఫ్రీగా అనిపించిద్ది, కొంచెం తినాలనిపించిద్ది కూడా, నోటికి కొంచెం ఏదోలాగా అనిపించిద్ది కదా. ఇంకా రైస్ అయిపోయింది, పచ్చడి అయిపోయింది. ఇంకా ఆల్రెడీ పొద్దున అరిటాకులు అయితే మా వారు చాలా తెచ్చారు. దాయ్యా ఉంటుంటే కొంచెం అయితే కట్ చేశాను నలుగురికి. ఇంకా అరిటాకులో కూడా భోజనం చేసినట్టుండిద్దిలు అన్నట్టు. ఇంకా ఫస్ట్ అయితే పొంగల్ అయితే కొంచెమే చేశాను, కానీ చాలా టేస్ట్గా ఉందండి. ఎప్పుడైనా మనం పొంగలు 90% వాటర్ 90% పాలు పోసి 10% వాటర్ పోసి కానీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉండిద్దండి. పొంగల్ మాత్రం అసలు ఎంత టేస్ట్గా ఉండిద్దో, చాలా బాగుంది పొంగల్. ఇంకా పొంగలు, పొద్దున పులిహోర, కొంచెం పలావ్ అయితే వేసి, ఆల్రెడీ పచ్చడి అయితే ఉంది కదా, అవి కూడా వేసుకొని అయితే నలుగురం అయితే తింటూ స్టార్ట్ చేసాము. ఇంకా టైం 2 అలా అయితే అయింది. ఏందో హాలిడేస్ అప్పుడు మాత్రం టైం అయిపోద్ది, ఏందో వరకు వండుకొని తిన్న ఫీలింగ్గా వచ్చింది. కానీ అరిటాకులో మాత్రం భోజనం చాలా బాగా అనిపించింది. అరిటాకులు ఉండేసరికి ఇలా అరిటాకుల్లో తింటుంటే ఫీలింగ్ కూడా, నేచర్ ఫీలింగ్ చాలా బాగా అనిపించింది. ఇంకా నాదైతే తినటం కూడా అయిపోయి వచ్చింది ఆల్మోస్ట్. ఇంక ఇక్కడ మా పాప మా బాబు అయితే ఇద్దరు కొట్టుకుంటా తింటున్నారు. ఇక్కడ నేను మా బాబుని అడిగాను రైస్ ఎలా ఉంది అని. మా బాబు బాగుందని చెబుతుండలే, కానీ మా పాప మాత్రం నచ్చలేదంట పుదీనా రైస్, అందుకే డల్గా ఉంది. ఆమెకి అసలు హెల్దీ ఫుడ్ అస్సలుగా నచ్చదు. మనం అన్హెల్దీ ఫుడ్ ఎంత పెట్టినా కానీ ఇష్టంగా తినిద్ది. ఇక్కడ మా బాబు మాత్రం బాగుందని తినేసాడు. ఇంక మా అందరిది అయితే తినటం అయితే అయిపోయింది. ఫుల్ బయట వర్షం. నేనైతే కొంచెంసేపు పనుకున్నాను, ఎందుకంటే కొంచెం పని చేసి అలసిపోయినట్టున్నా కదా పొద్దునుంచి. అందుకని అయితే పనుకొని 4ంటికి అయితే లేచాను. ఈలోపు మా వాళ్ళు అయితే మూవీ చూశారు. వాళ్ళైతే అస్సలు పనుకొని కూడా పనుకోలేదు. మధ్యాహ్నం అంట్లు అన్నీ అయితే కడగాల్సినవి అన్నీ సింకులో వేసేసేసి, ఆ తర్వాత కసు ఉడ్చి బండలు తుడిచేసేసిన తర్వాత అంట్లు అయితే కడిగాను. ఇంకా ఆ తర్వాత 6 అయితే అయింది. ఇంకా ఈవినింగ్ కూడా పూజ అయితే చేసుకుంటారు కదా, నిమజ్జనం అయితే మేము ఆ రోజు చేయలేదు, మరుసటి రోజు చేసుకుంటాం ఎప్పుడైనా కూడా. ఇంకా సాయంత్రం కూడా మా వారు ఇంకా పూజ అయితే చేశారు. ఇంకా ఫైనల్గా అయితే వినాయక చవితి మేమైతే ఇలా చేసుకున్నాం ఫ్రెండ్స్. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్. మరొక మంచి